హాయ్, వెల్కమ్ బ్యాక్. చందు ట్రెక్కింగ్ చేస్తే ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వచ్చాను అండ్ బండి కూడా ఇచ్చారు అండ్ బండి సెట్ చేసుకున్నాను సామాన్ అంతా. ఇంకా నేను తీసుకున్న నా దగ్గర ఉన్న రెంటల్ కార్ వచ్చేసి అంటే ట్రాన్స్పోర్ట్కి ఇక్కడ యార్డ్కి తీసుకొచ్చాను. సో వేరే మా ట్రాన్స్పోర్ట్ వాళ్ళే మేము డ్రాప్ చేసేస్తాంలే అన్నారు. సో కొంచెం నాకు ఈజీ అయిపోయింది. ఇంకా నా సామాన్ అంతా తీసేసాను అండ్ మీకు ట్రక్ చూపిస్తాను. సో ఇప్పుడు ఉన్నది అయితే మామూలు ఈ ట్రాన్స్పోర్ట్లో డ్రైవర్స్ యూజ్ చేసే కార్ ఉంది కదా, సో అందులోనే ఉన్నాను. కొంచెము మొన్న యాక్సిడెంట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో అన్నీ పడేయాల్సి వచ్చింది. వెజిటేబుల్స్ అంటే కొన్నే ఉండే, మరి ఎక్కువ ఏం లేవు. సో ఇంకా ఇప్పుడైతే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ నుంచి ఒక 20 minutesకి మన ఇండియన్ గ్రోసరీ స్టోర్ ఉంది. సో అక్కడికి వెళ్ళి కొంచెం మరీ ఎక్కువ ఏం తీసుకోను, నాకు ఏమేమి కావాలో కొన్ని కూరగాయలు అవి తీసుకొని వచ్చేస్తాను. అండ్ లోపలికి వెళ్ళాను, అందరినీ కలిసాను మా వాళ్ళని. సో మా వాళ్ళు నన్ను అడిగారు, నువ్వు యాక్సిడెంట్ అయినప్పుడు వెనకాల తింటున్నా అన్నావు కదా, డిన్నర్ చేస్తున్నాను. సో వాళ్ళు అవతల ట్రక్ ఎలా నీకు గుద్దాడో చూడాలని ఉందా నీకు మామూలుగా అని అడిగాడు. చూశాను, మా వాళ్ళు అయితే ఏదో అయ్యింది, మనోడికైతే లోపలైతే సేఫ్గా లేడని డిసైడ్ అయిపోయారంట ఆ వీడియో చూసినాక. సో లక్కీగా అయితే దేవుడి దయ వల్ల ఏం కాలే. అండ్ ఇంకా మీకు ఆ వీడియో కూడా ఇందులో నేను అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి. ఆ నైట్ టైంకి ఎట్లా అసలు యాక్సిడెంట్ ఎట్లా అయిందో నేను చూసి నేనే షాక్ అయినా, చాలా గట్టిగా అయింది. సో ఇంకా అది ఇంకేదైనా ఉంటే ఆ గ్రోసరీ అయితే ఏం లేదు, జస్ట్ నార్మల్ చిన్న క్లిప్ తీస్తాను, లోపల మ్యూజిక్ అదంతా ఉంటుంది. సో ఇంకేదైనా ఉంటే వీడియోలో చెప్తాను. ఇదే ఆ ఇండియన్ గ్రోసరీ ట్రాన్స్పోర్ట్ దగ్గరలో చెప్పింది. అండ్ నేను ఎప్పుడు ట్రాన్స్పోర్ట్కి వచ్చినా ఇక్కడే తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా కంపెనీ వాళ్ళ కార్ ఉంటుంది కదా. సో కార్లో వచ్చేసి ఒక 20 నిమిషాల్లో, ట్రాన్స్పోర్ట్ నుంచి ఒక 20 నిమిషాలు. లోపల పోయి నాకు ఏమేమి కావాలో తీసుకుంటా, ఓ చిన్న క్లిప్ అయితే తీస్తా. Under pressure, no more time. Can we make a move? Overthinking, you and I. What do we have to lose? 'Cause I'm wasting all my time thinking of the things we could do. If you gave me one more sign, I could find a way to break through. A way to break through. సో ఇదే మన బండి. అండ్ లోపల ఎందుకు పెట్టారంటే మార్నింగ్ బండి వచ్చాక మళ్ళీ ఒకసారి మొత్తం చెక్ చేశారు, టైర్స్ ఇంకా ఆయిల్ ఇదంతా మంచిగా ఉందో లేదో మొత్తం చెక్ చేశారు. సో అన్నీ చేంజ్ చేసేసారంట, ఆయిల్ చేంజ్ ఇవన్నీ. అండ్ ఇంకా బండి ఏమి ఇప్పుడు బయటకేం తీయట్లేదు. నైట్ మా వాళ్ళు ఇక్కడే ఇందులోనే పడుకో, బయటకేం పెట్టకు, బయట ఆల్మోస్ట్ కొంచెం చాలా చలి ఉంది, మైనస్లో ఉండే మార్నింగ్. ఇంకా బాత్రూమ్స్ అంటే మాకు ఎలానో ఇక్కడ డోర్కి అవి ఉంటాయి కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ రిపేర్ షెడ్లో ఇక్కడే ఉంచుతాను బండిని. ఇంకా మార్నింగ్ ట్రిప్ వచ్చింది నాకు యాక్చువల్గా. ఇంకా ట్రైలర్ కూడా ఇక్కడ మన యార్డ్లోనే ఉంది బయట. ఇంకా హుక్ చేసుకొని వెళ్ళిపోవడం మేము మార్నింగ్. అండ్ మళ్ళీ ఇప్పుడు నేను అయోవా ఎంట్రన్స్కి వెళ్తున్నాను. సో ఇంకా మార్నింగ్ చూడాలి ఇంకా వెదర్ ఎట్లుంటుందేమో. ఇప్పుడైతే స్నో అయితే ఏం లేదు కానీ కోల్డ్ మాత్రం చాలా ఉంది. ఇంకా టైర్స్ అయితే అన్నీ కొత్త టైర్లనే ఉన్నాయి, చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. బండి ఒక్కటి కొంచెం దుమ్ముగా అనిపిస్తుంది,
బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే ఇంకా నేను స్నో అయిపోయినాక వాషింగ్ చేపిద్దాం అనుకుంటున్నా ఇట్లా. ఇంకా ఇప్పుడు ఈ స్నోలో ఇదంతా కామనే. సో బండిలో మ్యాట్రెస్ లేదు, వాళ్ళు ఆర్డర్ చేశారు మార్నింగ్. మామూలుగా బండి పార్ట్స్ వస్తుంటాయి కదా ఇక్కడ రిపేర్ చేయడానికి వాటికి, సో వాటితో పాటు ఈ మ్యాట్రెస్ కూడా ఆర్డర్ పెట్టారు. సో ఇంకా ఇది బండిలో ఎక్కించేసుకుంటే ఇంకా నాకు బండిలో అన్నీ వచ్చేసినట్టే. అండ్ నాకు ఇష్టమైన కలరే వచ్చింది, పర్పుల్ కలర్ది. సో దీని మీద వైట్ కలర్ది ఒకటి షీట్ ఉంది నాది, ఆ షీట్ వేసేసుకొని ఇంకా బండిలో పెట్టేసుకుంటా. సో సేమ్ అదే బండి, ఫ్రీట్ లైనర్, ఏం చేంజ్ లేదు, మొత్తం బటన్స్ అంతా సేమ్ టు సేమ్. జస్ట్ ఓన్లీ చేంజ్ ఒక్కటి ఏంటి అంటే ఈ బండి కొంచెం తక్కువ తిరిగింది, 1,71,000 చేంజ్ మైల్స్ తిరిగింది. అండ్ నేను ఇంతకుముందు నడిపినది అప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు 2,06,000 ఉండే నాకు ఇచ్చినప్పుడే స్టార్టింగ్. బట్ ఇది ఇంకా ఒక 30,000 35,000 తక్కువనే తిరిగింది బండి. అండ్ ఇంకా నాకు రేపు మార్నింగ్ ట్రిప్ ఉంది. ఇంకా ఇప్పుడైతే ఏదైనా కుక్ చేసుకుంటాను, కొంచెం ఫ్రిడ్జ్ ఒక్కటి సర్దుకుంటే అయిపోతుంది. ఇంకా బండి మొత్తం ఆల్మోస్ట్ సర్దేసుకున్నాను. ఇంకా మీకు మార్నింగ్ కూడా వీడియో కంటిన్యూ చేస్తాను. ఇంకా అందరినీ మార్నింగ్ కలుస్తాం. గుడ్ నైట్. You've got me saying words in my head, filling my mind with these images, yeah. And it's the way that you look at me, makes me feel like I can't breathe. It ain't right, 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 it ain't. You've got me all in my feelings, like I could die without you next to me. It's the way that you look at me, makes me feel like I can't breathe. It ain't right, right, ain't right, 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 ain't right. Oh no, it ain't right, 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 it ain't right, 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 it ain't right. Oh no, you're calling my phone, but I'm all alone, staying faithful and I'll never know when you're coming back around. When you're coming back around. Right, right, it ain't right, 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 it ain't. నేను తీసుకొచ్చిన లోడ్ ఇదే ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి. ఈ అల్యూమినియం టైప్ ఉన్నాయి కదా ఇవే, మరి దేనికి వాడతారో తెలీదు. అండ్ మీకు పార్కింగ్ చేశాక చూపిస్తా, చాలా టైట్ ఉంది పార్కింగ్ స్పాట్ కూడా, 2 డాక్సే ఉంది ఇది. అండ్ స్నో ఒకటి ఫుల్గా పడుతుంది అయోవాలో. సో ముందైతే బండి పార్కింగ్ పెడతాను డాక్లో. ఫైనల్గా డాక్లో అయితే పెట్టాను. ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ పట్టింది. ప్రాబ్లం ఏంటి అంటే ఇట్లా సర్కిల్ చేసుకొని అక్కడ ముందుకెళ్ళాను, అక్కడ నుంచి బ్యాకప్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఇంకొకటి, ఇటు స్నో పడుతుంది కదా, మొత్తము
జారుతుంది, ఐసీ ఉంది. టైర్స్ ఒకటి తిరగట్లేదు, ట్రైలర్ అంతా ఇట్లా సైడ్కి వెళ్ళిపోతుంది. సో మొత్తానికైతే పెట్టేసా. అన్లోడ్ అవ్వగానే ఇప్పుడు నాకు నెక్స్ట్ లోడ్ కాలరాడోకి ఉంది. మన ఎక్కడైతే బండి యాక్సిడెంట్ అయిందో అదే ప్లేస్లో ఉంది పికప్. సో ఇక్కడ నుంచి ఒక 1.5 hours ఉంది. చూస్తాను, మధ్యలో నాకు రోడ్స్ అంతా మంచిగా అనిపించకపోతే తర్వాతనే తీసుకుంటాను లోడు. బండి అయితే ఆపేస్తాను కాసేపు. సో ఇంకా అది ముచ్చట. ఇంకా లోడ్ పికప్ చేసుకున్నాక షట్ డౌన్ చేస్తాను, ఇంకేదైనా కుక్ చేసుకోవడమే. సో అందరినీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.